రాజధాని అమరావతిలో కొత్తగా 6 సంస్థలకు భూములు కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. గతంలో సిబిఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఫోరెన్సిక్ ల్యాబ్, ఆప్కాబ్ కు గతంలో కేటాయించిన భూములను కొనసాగించాలని సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మొత్తం 16 అంశాలకు భూ కేటాయింపులపై చర్చించి 12 అంశాలకు ఆమోదం తెలిపినట్లు సమావేశం తర్వాత మంత్రి నారాయణ చెప్పారు. వచ్చే 6 నెలల్లో రాజధాని అమరావతిలో అన్ని పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమరావతిలో 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో అంటే 2014-19లో ఇచ్చిన కొన్ని ల్యాండ్స్ లో 4కి కంటిన్యూషన్ యాక్సెప్ట్ చేశారు. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక 2 acres, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2 acres, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి వచ్చి 5 acres, మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి ఒక 3 acres ఇవ్వటం జరిగింది. 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగరబత్తీస్, అవి 2 కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళు రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి 2 కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరొక 6 ప్రపోజల్స్ వచ్చినాయి, వాటి ఇచ్చాము. వాటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 acres, అదేవిధంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ ఒక 2 acres, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4 acre, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి దానికి వచ్చి 0.5, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి వచ్చి 0.5 acre, బీజేపీ పార్టీకి 2 acres. ఈ విధంగా ఒక 6 ప్రపోజల్స్ ని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు. 2014-19లో 130 మందికి 1270 ఎకరాలు ఇచ్చాం. అయితే అందులో కొందరు మాత్రమే కన్స్ట్రక్షన్ కట్టి యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇంతలేకే గవర్నమెంట్ మార్పు వల్ల గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎవరూ ముందుకు రాలా. ఇచ్చిన 130 మందిలో కొద్ది మంది మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అమరావతిలో రోడ్డు నిర్మాణం కానీ, అధికారుల భవనాలు కానీ, వీటన్నిటి వల్ల నమ్మకం కలిగి ఇప్పుడు 64 మంది యాక్చువల్గా అనేక మంది అప్లై చేశారు. వాళ్ళలో 64 మందికి 884 ఎకరాలు ఇచ్చాం. ఇవాళ ఒక మళ్ళా 10 డిసైడ్ చేసి ఈరోజు యాక్చువల్గా చేయడం జరిగింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ల్యాండ్స్ అలాట్మెంట్ జిఓఎం ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను అనుకోవటం వీళ్ళందరూ కూడా రాబోయే 2-3 నెలల్లో యాక్చువల్గా ఇవన్నీ కూడా టేకప్ చేసి టైం బౌండ్ ప్రకారం చేయకుంటే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది.